మీరు మా దేవుడు, మా సృష్టికర్త, మా రక్షకుడు, మా విమోచకుడు, మా కాదు. మేము నమ్ముకొని ఉన్న మా ప్రియమైన దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి హృదయపూర్వక ఆరాధన చెల్లిస్తూ మీ పాదములు చెంతకు వస్తున్నాం. మేము స్తుతించి పాడి కీర్తించి గణపరచగలిగే కృప మాకు ఇచ్చినందుకై స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డను బట్టి మేము స్తుతిస్తున్నాం. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృపని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేర్చున్నాము తండ్రి. కీర్తనలు 92వ అధ్యాయము మొదటి 5 వచనాలు మార్చి చదువుకుందాం. యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామం కీర్తించటం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండముతో గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించటం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవాను స్తుతించుట మంచిది. స్తుతికి కారణాలు ఇక్కడ మనకు కొన్ని విషయాలు చూస్తాం. యెహోవాను స్తుతించుట మంచిది. 146 146 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. ఇక్కడ రచయిత అంటాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. ఎప్పటి వరకు స్తుతించాలా? జీవిత కాలమంతయు యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. నా దేవుని కీర్తించెదను. ఇట్లా 146 కీర్తన నుండి 150 వరకు మొదటి వచనంలో ఇదే మాటలు కనబడతాయి. 150 అధ్యాయం వరకు ఇవే మాటలు కనబడతాయి. యెహోవాను స్తుతించు. చూడండి 147 చూడండి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. 148 యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. 149 యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఆయనకు 150 యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి. కనుక మనము ప్రభును ఎంతగా స్తుతిస్తే అంత మంచిది. ఆయన స్వరక్తం ఇచ్చుకొనబడినవారు, పరిశుద్ధులుగా తీర్చబడినవారు, యేసు రక్తముతో తమ పాపాలు కడుక్కున్నవారు, మారు మనసు పొందినటువంటి వారు మరి ఆయనను స్తుతించుట చాలా మంచిది. కొందరు ఆరాధన యొక్క విలువ తెలియదు. ఆరాధన యొక్క విలువ అనేకులకు తెలియదు. తెలిసి ఉంటే వారు పరిగెత్తుకుంటూ వస్తారు. దేవునికి కావాల్సింది ఆరాధన. మీకు అనేక సార్లు తెలియచేస్తూ వచ్చాను, మరొకసారి. కనుక యెహోవాను స్తుతించటం మంచిది.
కీర్తనలు 71. కీర్తనలు 71, 22వ వచనం. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారోతో నిన్ను కీర్తించదను. చూడండి ఏమంటాడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారోతో నిన్ను స్తుతించదను. ఎంత గొప్ప! ఎలాంటి వాడు మన దేవుడు? పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. కీర్తన 69, 30, 31. కీర్తనలతో నేను దేవుని నామము స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎందుకంటెను కొమ్ములను డెక్కలకు గల కంటెను అది యెహోవాకు ప్రీతికరము. కనుక కీర్తనలతో నేను దేవుని నామము స్తుతించెదను. దేవుని నామము. కీర్తనలు 145, 9, 10. 8 కూడా చదవండి. యెహోవా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా, నీ క్రియలన్నీ నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నతించగరు. ఎవరు సన్నతిస్తారు? నీ భక్తులు నిన్ను స్తుతించగరు, ఆరాధించగరు. ఆయన భక్తులే ఆయన్ను సన్నతిస్తారు. ఆయన భక్తులే ఆయన్ను సన్నతిస్తారు. కనుక చూసినాం. కీర్తనలు 145, 9, 10. 9, 10 ఇప్పుడు చదివినాము కదా. మరొకసారి 8వ వచనం, 8 నుంచి చదవండి. యెహోవా దయాదాక్షిణ్యం గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నతించెదరు. నీ భక్తులు నిన్ను ఏం చేస్తారు? సన్నతించెదరు. యోహాను సువార్త 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృత సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. కనుక ఆయన భక్తులే ఆయన్ను సన్నతిస్తారు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని ఉంది. స్తుతి చేయుట యథార్థవంతులకు ఏంటిది? ప్రయోజనకరము. 33వ అధ్యాయం 1వ వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. చూసావా? నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. ఎవరు చేస్తారు? నీతిమంతులు. ఎవరు నీతిమంతులు? లోకరీత్యా మంచి క్రియలు చేయటం ద్వారా నీతిమంతులు కాదు. యేసు రక్తముతో తమ పాపములు కడుక్కొని పరిశుద్ధులుగా తీర్చబడిన వారు నీతిమంతులు. అలాంటి వారు యెహోవాను బట్టి ఆనందగానం చేస్తారు. స్తుతి చేయటం యథార్థవంతులకు శోభస్కరము. అంటే శోభస్కరం అంటే ప్రయోజనకరము. అర్థమైందిగా? స్తుతి చేయట యథార్థవంతులకు ప్రయోజనకరము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. సీయోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును
మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఏం చేస్తాడు? తొలకరి వర్షము కడవరి వర్షాన్ని మీకు కురిపించేవాడు. కనుక మహోన్నతుడా, నీ నామము కీర్తించటం మంచిది, నీ నామము కీర్తించడం మంచిది. కీర్తనలు 74 అధ్యాయం 16, 17 చదవండి. పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించితివి, భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలుగచేస్తివి. ఒక్క నిమిషం. భూమి ఆకాశములు, సూర్యచంద్ర నక్షత్రములు, అందులో ఉన్న సర్వమును సృష్టించిన దేవుడు యేసు దేవుడు. సర్వమును సృష్టించిన దేవుడు. ఆయన వాక్కు చేత సమస్తము కలిగించాడు. వీట సూర్యచంద్ర నక్షత్రములు, మరి భూమి ఆకాశములు, ఇవన్నీ కూడా శూన్యములో ఉన్నాయి. ఎక్కడున్నాయి? శూన్యములో. అంటే శూన్యంలో అంటే ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ దేనికి ఆధారపడింది? దేనికి ఆధారపడింది? రాడ్ పైన ఆధారపడింది. కానీ భూమి ఆకాశములు అట్లా కాదు. భూమి ఆకాశములు శూన్యములో నిలబెట్టాడంటే వాటిని ఆయన సెలవు లేకుండా ఏది కూడా కదలనే కదలదు. విన్నారా? ఒక్క స్తంభము కదిలించినాడు అనుకో, ఎంత లోకమంతా మునిగిపోవలసిందే. అలాంటి శ్రేష్టమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుని మనం ఎంత స్తుతించినా మన నోరు చాలనే చాలు, మన నోరు చాలని. ఇక్కడ అంటాడు, పగలు నీదే, రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించితివి, భూమికి సరిహద్దులు నియమించిన వాడవు నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలుగజేస్తుంది అన్నాడు. సముద్రముతో అన్నాడు, సముద్రంలోకి అద్దులు నిర్మించాడు, భూమికి అద్దులు నిర్మించి అన్నాడు. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎంత వరదలు వచ్చినా, ఎన్ని సునామీలు వచ్చినా, ఎంత వర్షం వచ్చినప్పటికీ దేవుడు నియమించిన సరిహద్దులు మీరు పొరలి ప్రపంచంలో వచ్చినాయా? రాదే. ఆయన సెలవిస్తేనే తప్ప బయటికి రాలేదు. ఎంతవరకైతే అద్దులు నిర్మించాడో అంతవరకు మాత్రమే వస్తాయి. సృష్టి అంతటిని కలుగచేసి ఆ సృష్టికి ప్రతిదానికి అద్దులు నిర్మించాడు. ప్రతిదానికి ఆయనే నిజమైన సజీవమైన నిత్య జీవం కలిగిన సర్వలోక సృష్టికర్త అయిన సత్యదేవుడు. యేసు దేవుడు తప్ప ఇంకా ఎవరు కూడా లోకంలో ఒక్కరు కూడా లేదు. మీకు చాలా సంగతులు చెప్పాను, కొందరు వినని వారు ఉన్నారు కనుక మీకు తెలియచేస్తాను. సర్వ సృష్టికి ముందుగా ఉన్న దేవుడు ఎవరు? భూమి ఆకాశములు, సూర్యచంద్ర నక్షత్రములు, అందులో ఉన్న సమూహం అంతటిని కలుగజేయక ముందు ఉన్న దేవుడు ఎవరు? యేసు దేవుడు. యేసు దేవుడు అంటే ఆ దేవుడు అంటాడు, నాకు ముందు ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు కూడా ఉండడు. యెషయా 43:10. యెషయా 43:10. కూర్చోండి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరు నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు కూడా ఉండడు. ఆయనే సృష్టికర్త, ఆయనే ఆది, ఆయనే అంతము, మొదటివాడు కడపటివాడు, జీవించుచున్నవాడు, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆ మహాదేవునికి ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, ప్రాణం తీసుకోవడానికి అధికారం కలిగినటువంటి వాడు. మహాపరిశుద్ధుడైన దేవుడు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ దేవుని ఎవరు ఆరాధించాలా? పరిశుద్ధులు ఆరాధిస్తారు.
ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడిన వారు ఆరాధిస్తారు. ఎవరైతే మారుమనసు పొందినారో, ఎవరైతే పశ్చాత్తాపడినారో, ఎవరైతే యేసు రక్తము తమ పాపాలు కడుక్కొని పరిశుద్ధులుగా తీర్చబడ్డారో అట్టివారు ఆరాధన చేయకుండా ఉండలేరు. ఆరాధన చేయకుండా ఉండలేరు. కనుక శుద్ధి చేయట యథార్థవంతులకు శోభ. మహోన్నతుడా, నీ నామం కీర్తించడం మంచిది. ఉదయమును నీ కృప, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, పరితంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారతో ప్రచురించుట మంచిది. ప్రచురించుట మంచిది. 119 కీర్తన 119 67 67వ వచనం. అమ్మా ఎప్పుడు నడుచుకుంటాడు? శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచాను. ఎందుకు చెప్పండి? అన్ని సమృద్ధిగా ఉన్నాయి. తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, ఉండడానికి ఇల్లు ఉన్నది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కనుక ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తాము? శ్రమ కలుగక మునుపు త్రోవి. అంటే దేవుని మందిరం అంటే రావడం లేదు. ఎందుకంటే ఎప్పుడు వస్తున్నావంటే నా సంగతి నీకు ఏం తెలుసు ఏమంటారు? అవునా? కనుక శ్రమ కలగడం మంచిదా చెడ్డదా? శ్రమలు రావడం మంచిదా చెడ్డదా? అందరికీ ఒకే రకమైన శ్రమలు తీసుకొని రాడు. ఎవరికి ఎలాంటి ప్రతికూల పరిస్థితి తేగలగాలో అలాంటి వాటిని తీసుకొస్తాడు. ఆ తెచ్చిన ప్రభు తిరిగి ఏం చేస్తాడు? అనగా వాటన్నిటి నుంచి తప్పిస్తాడు, వాటన్నిటి నుండి తీరుస్తాడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఇంకా ఎంత మంచి చూడండి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను. ఎప్పుడు? శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ప్రతికూల కుటుంబంలో అసమాధానం ఏర్పడినప్పుడు, వీటన్నిటిని బట్టి దేవుడిని ఏం చేస్తా? దేవా 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 అనుకుంటాం. ఏమంటారు? ఎప్పుడు? శ్రమ కలిగినప్పుడు. ఏమంటారు? 71 వచ్చింది చూడండి. నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండుట నాకు మేయలాయను. చూసావు? ఆయన ఆజ్ఞలు గైకొనరాదా? ఆయన వాక్యం నేర్చుకుంటే ద్వారా శ్రమలు మనకు రావడం మంచిదా చెడ్డదా? శ్రమలు రావడం మంచిది. శ్రమలు వచ్చినప్పుడు ఎల్లప్పుడూ ఆయన స్తుతించాల. అన్ని పరిస్థితుల్లో స్తుతించాలి. నిత్యము ఆయన స్తుతించాల. ప్రతికూల పరిస్థితుల్లో స్తుతించాల, అనుకూల పరిస్థితుల్లో స్తుతించాల. ఎప్పుడే బెడ్ రీడర్ అంటే అనారోగ్య పరిస్థితి, మనము లేని పరిస్థితులు ఉంటే పడకలో ఉండి ప్రభుని స్తుతించాలి. కానీ కొద్దిదానికి ఈ ఇంట్లో పడుకోవడం దైవ లక్షణమే కాదు, పరిశుద్ధుల లక్షణమే కాదు. విన్నారా? ఎల్లప్పుడూ ప్రభులు. అదే స్థితిలో నువ్వు దేశమంతా తిరిగేసి వస్తావు. మందిరం అంటేనే ఇట్లా అనారోగ్యం ఉంది రాలేదంటాం. మందిరం అంటే దేవుడు, అంటే దేవుని సన్నిధి. దేవుని పిల్లలు, పరిశుద్ధులు, స్వరక్తం ఇచ్చి కొనబడిన వారు స్తుతి చేయకుండా, ఆరాధన చేయకుండా ఉండలేడు. వారు ఉండలేరు. వారి ఆత్మీయత లక్షణము అలా ఉంటుంది. కనుక మన ఆత్మీయత ఎలాగుంది చూడండి. 70 వచనం చూడండి. 70 వారి హృదయము కొవ్వు వలె మందముగా ఉన్నది, నేను నీ ధర్మశాస్త్రం బట్టి ఆనందిస్తున్నాను. రచయిత ఏమంటాడు? నీ ధర్మశాస్త్రమును ఆనందిస్తున్నాను. కనుక ఇక్కడ మనం చూస్తాం, ఉదయమున నీ కృప, ప్రతి రాత్రి నీ విశ్వాసం, 10 తంతుల స్వరమండంతో గంభీర ధ్వని గల సితారతో ప్రచురించడం మంచిది. 119 158 వచనం. ఒక్క నిమిషం.
చదవండి. ద్రోహులను చూచి ద్రోహులను చూచి నేను అసహించుకొంటిని. నేను అసహించుకొంటిని. నీవిచ్చిన మాటలు నీవిచ్చిన మాటలు వారు లక్ష్య పెట్టి వారు లక్ష్య పెట్టరు. దేవుడిచ్చే మాటలను ఏం చేయరు? దేవుని మాటలు లక్ష్య పెట్టరు. వింటారు, విన్నట్టు యాక్షన్ చేస్తారు, కానీ ఆ మాటలు లక్ష్య పెట్టరు. అంటే ఇది విని విడిచిపెట్టేస్తారు, పట్టించుకోరు. నా కొరకు కాదంటారు, ఎవరి కొరకు అనుకుంటారు. కనుక అది దైవ లక్షణం ఏమాత్రమును కాదు. కనుక ఏమంటారు? 86వ కీర్తన 12:13. కీర్తనలు 86:12-13. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించెదను. 89వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా యొక్క కృపాతిశయమును 89వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడినని ఆకాశమందే నీ విశ్వాసను స్థిరపరుచు కొందునని నేను అనుకొనిచున్నాను. 116 12 నుండి చదవండి. యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుట నేను చెల్లించెదను. కనుక ఎక్కడ చెల్లించాలా? ఆయన స్వరక్తమిచ్చి కొనబడిన సంఘములో ఆ ప్రభును స్తుతించాల. సమాజం మధ్యలో ఆయన స్తుతించాల. అనగా వ్యక్తిగతంగా, తర్వాత కుటుంబముగా, ఆ తర్వాత సంఘముగా ఎల్లప్పుడూ నేను స్తుతించను. అవునా? కీర్తనలు 22వ అధ్యాయం చూడండి. కీర్తనలు 22వ అధ్యాయం 22వ వచనం చదవండి. నీ నామమును నా సహోదరులకు పరిచయపరచెదను. సమాజం మధ్యమున నిన్ను స్తుతించదు. ఎక్కడ స్తుతించాలా? సమాజములు. ఆయన స్వరక్తమిచ్చి కొనబడిన సంఘములు ఎలిగెత్తి స్తుతించాలా. ఎట్లా స్తుతించాలా? ఎలిగెత్తి స్తుతించాలా. కొందరైతే పక్కవారికి కూడా సరిగా వినబడదు. తప్పులు పట్టేవారు ఎవరు లేరు. విన్నారా? ప్రభు ఆ ఆత్మ నడిపింపు అట్లు ఉండాలి. కనుక ఎల్లప్పుడూ ఆయన స్తుతించే వారముగా, కీర్తించే వారముగా మనం ఉండాలి. సమాజం మధ్యలో ఆయన స్తుతి. 57వ కీర్తన. కీర్తనలు 57 10వ వచనం. ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. ఎక్కడ? ప్రజలలో నిన్ను కీర్తించెదను. 63వ కీర్తన 63 4 నుంచి చదవండి 6 వరకు. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మొదటి నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతు నేను ఇలాగ నిన్ను స్తుతించదను. నీ నామను బట్టియే నా చేతులెత్తెదను. చాలు. కనుక క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుతున్నది. మాంసములు ఏది చేస్తుంటది? ఏది రుచికరంగా ఉంటుంది? చెప్పండి. మాంసంలో ఏది రుచికరంగా ఉంటుంది? చెప్పండి. క్రొవ్వు మెదడు. విన్నారా? క్రొవ్వు మెదడు మీరు తిని చూసిరా? మాంసం తింటాం కానీ క్రొవ్వు మెదడు సంగతి తెలియదా? అయ్యి
మాంసం అంతట్లో కూడా క్రొవ్వు మెదడు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు నేను చెప్పిన కదా, రాత్రి మీరు తెచ్చుకొని తినండి ఏమంటున్నా. కనుక మాంసంలో క్రొవ్వు మెదడు ఉన్న టేస్ట్ ఇంక ఏది కూడా ఉండదు. అలాంటి ఎంత అట్లు వర్ణిస్తున్నాడంటే ఎంత ఎంత భక్తి, విశ్వాసము, ప్రేమ, దేవుని భయము కలిగి ఉంటాడు. కనుక ఈ మాటలు ఆధారం చేసుకొని కొంతసేపు ఆరాధనకి వెళ్తాం.